నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతీయ కార్యవర్గ సమావేశానికి భారీగా తరలివెళ్లిన ఎంఆర్పీఎస్ నాయకులు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శ్రీధరబాబు కీలక వ్యాఖ్యలు రైతుల ఢిల్లీ చేలో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో హై టెన్షన్ కేసీఆర్ మిస్సింగ్ తెలిస్తే అసెంబ్లీకి తెలియజేయండి ట్విట్టర్లో వైరల్ కాళేశ్వరరావు మెడిగడ్డకు రా కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ బినామీలకు ఏసీబీ నోటీసులు రఫాలో సైనిక చర్యను నిలిపివేయండి ఇజ్రాయెల్ను కోరిన చైనా వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ లో ఇవాళ మిలీనియం గార్డెన్ యందు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశానికి మేలచెరువు మఠంపల్లి చింతలపాలెం నేరేడుచెర్ల గడేపల్లి మండలాల నుండి భారీగా తరలివెళ్లిన ఎంఆర్పీఎస్ నాయకులు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు మాదిగా కస్తాల శ్రావణ్ కుమార్ మాదిగా గుండెం పంగు బాబు మాదిగా ఒగ్గు విశాఖ మాదిగా బచ్చలకూరి ప్రసాద్ మాదిగా నందిగం వినోద్ మాదిగా తదితరులు తరలివెళ్లారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు కీలక రిక్వెస్ట్ చేశారు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నామని ఎమ్మెల్యేలంతా ప్రాజెక్టు సందర్శనకు రావాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా డబ్బు వృధా అయిందన్నారు గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మాణాలు జరిగాయన్నారు కాంగ్రెస్ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికే దృఢంగా ఉన్నాయన్నారు మేడిగడ్డలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలన్నారు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని డ్యాం డిజైన్ లో అనేక తప్పులు ఉన్నాయన్నారు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు కనీస మద్దతు ధర చట్టబద్ధతపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతంగా మారింది అఖిల భారత కిసాన్ సంఘ్ ఢిల్లీ చేలోకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ట్రాక్టర్లో ఢిల్లీ చేలోకి రైతుల సంఘాలు భారీగా తరలివస్తున్నారు రైతు సంఘాలతో నిన్న కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి కాగా రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా శంభు సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేతకు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరింది కృష్ణా జలాల సమస్యపై కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వివరణ ఇవ్వాలని మేడిగడ్డ సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ స్వీకరించలేదు 5 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన గులాబీ బాస్ అసెంబ్లీకి రాలేదు దీంతో మాజీ సీఎం కేసీఆర్ మిస్సింగ్ ఎవరికైనా తెలిస్తే అసెంబ్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేసీఆర్ ఈజ్ మిస్సింగ్ హ్యాష్ ట్యాగ్స్ తో కాంగ్రెస్ శ్రేణులు ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నాయి కేసీఆర్ ఎక్కడ తెలంగాణకు రావాల్సిన 225.4 టీఎంసీలు క్లెయిమ్ చేయకుండా ఏపీ సీఎం జగన్ స్నేహం కోసం తెలంగాణను తీవ్రంగా అన్యాయం చేశావని కాంగ్రెస్ శ్రేణులు పోస్ట్ చేస్తున్నాయి ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రశ్నించే నిలయం శాసనసభ అలాంటి సభకు రాకుండా సొంత పార్టీ మీటింగులకు సమావేశాలు పెట్టుకునే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడం లేదని నెట్టింట్లో కేసీఆర్ ఫోటో పెట్టి కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెట్టాయి అయితే మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సందర్శిస్తున్న వేళ ఒక్కసారిగా కేసీఆర్ మిస్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా కృష్ణా జలాలపై పోరుకు నల్గొండ సభకు ఆయన ఇవాళ నిరసన సభ ఏర్పాటు చేశారు మేడిగడ్డలో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ సభ్యుడిపై ఉందని అందుకే అందరినీ మేడిగడ్డ పర్యటనకు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన గతంలో కేసీఆర్ ను గవర్నర్ కాళేశ్వరరావు అని పొగిడారని ఆ కాళేశ్వరరావుని మేడిగడ్డకు రావాల్సిందిగా మేమిప్పుడు ఆహ్వానిస్తున్నామన్నారు కేసీఆర్ కు బస్సులో రావడం ఇబ్బందిగా ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ హెలికాప్టర్ సిద్ధంగా ఉందన్నారు కేసీఆర్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వచ్చి మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలని సెటైర్లు వేశారు తాజ్ మహల్ లాంటి అద్భుతాన్ని ఎలా సృష్టించారో మీ అనుభవాలను అందరికీ వివరించి చెప్పాలన్నారు మేడిగడ్డపై రేపో ఎల్లుండో సభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని సీఎం చెప్పారు ఇసుక కదలటం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కూలిందని బీఆర్ఎస్ చెబుతుందని ఇసుక మేడలో బ్యారేజీ కట్టడాన్ని ప్రశ్నించారు గతంలో మేడిగడ్డలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇండియా పాకిస్తాన్ బార్డర్ల ప్రాజెక్టు వద్ద పోలీసులు పహారా పెట్టారన్నారు కాళేశ్వరం కేసీఆర్ ఇంటే కనకవర్షం కురిపించిందని తాము అనదలుచుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు తప్పు జరిగిందా లేదా తప్పు జరిగితే దానికి బాధ్యతలు ఎవరు వారికి విధించాల్సిన శిక్ష వెంటనే దానిపై చర్చిద్దామన్నారు కొంతమంది అధికారులు ఫైల్స్ మాయం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేసిందన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం
నమస్తే, ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందాయి. ఇవాళ ఈ ముగ్గురిని ఏసీబీ విచారించబోతుంది. శివబాలకృష్ణను విచారించిన సందర్భంగా కీలక వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు ఆయన బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమిని శివబాలకృష్ణ తన బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిపై దృష్టి సారించారు. యాదాద్రి జిల్లా వలిగొండ, బీబీనగర్, మోత్కూర్ మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబీకుల పేరు మీద భారీగా భూములు కొనుగోలు చేశారని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏసీబీ యాదాద్రి కలెక్టర్ ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా బినామీలకు నోటీసులు అందడం, వారిని విచారణ చేయనుండటం ఆసక్తిగా మారింది. దక్షిణ గాజా సరిహద్దు నగరమైన రఫాలో వీలైనంత త్వరగా తన సైనిక చర్య నిలిపివేయాలని చైనా ఇజ్రాయెల్ ను కోరింది. రఫాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. అక్కడ పౌరులకు హాని కలిగించే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ దాడుల కారణంగా అక్కడ తీవ్రమైన మానవత్వ విపత్తు ఏర్పడుతుంది. అమాయక పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఇజ్రాయెల్ సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న నగర నియోజకవర్గంలో షర్మిల మాట్లాడుతూ ఐరన్ లెగ్ రోజా అని కామెంట్స్ చేసింది. వైఎస్ కూతురునైన నన్ను విమర్శించే హక్కు రోజాకు లేదని షర్మిల ఫైర్ అయ్యారు.
అలాగే ఏపీలో అభివృద్ధి జరిగే వరకు, పోలవరం పూర్తయ్యే వరకు తాను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అని తెలిపింది. అలాగే షర్మిల వైఎస్ కూతురు అనే అర్హత తప్ప ఆమెకు ఏపీలో తిరగడానికి ఏ అర్హత లేదని, వైఎస్ షర్మిల టైంపాస్ కోసమే రాజకీయాలు చేస్తుందని మంత్రి రోజా విమర్శించారు. దీంతో ఏపీలో షర్మిల రోజా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్కరోజే తిరుపతి శ్రీవారిని 69,314 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 25,165 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు హుండీ కానుకల ద్వారా మొత్తం 5.48 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది తిరుమలలో వచ్చిన రికార్డు స్థాయిలో ఆదాయంగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి వరకు తిరుమలలో 10 కంపార్ట్మెంట్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 12 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ను ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు చేసేవారు, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో రాజ్యసభలోనూ చర్చిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ కార్యవర్గ సమావేశానికి భారీగా తరలి వెళ్లిన ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, శ్రీధరబాబు కీలక వ్యాఖ్యలు. రైతుల ఢిల్లీ చేలో, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో హైటెన్షన్. కేసీఆర్ మిస్సింగ్, తెలిస్తే అసెంబ్లీకి తెలియజేయండి, ట్విట్టర్లో వైరల్. కాళేశ్వరరావు మెడిగడ్డకు రా, కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు. శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్, బినామీలకు ఏసీబీ నోటీసులు. రఫాలో సైనిక చర్యను నిలిపివేయండి, ఇజ్రాయెల్ ను కోరిన చైనా. వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్. రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం. ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.